నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్ కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేరాలని ప్రభుత్వాన్ని కోరుతూ 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న శంకర్ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఈ సమ్మెలో భాగంగా మా డిపో మేనేజర్ గారు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను ఎలాంటి శిక్షణ లేనటువంటి కండక్టర్లను ఇవాళ బస్సులు బయటికి పంపి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కారకాలైనటువంటి మా డిఎం ప్రచుర లక్ష్మి గారు చేసిన వాటికి ఇవాళ మా డ్రైవర్ మనస్తాపానికి గురయ్యి వాళ్ళ ఆత్మహత్యకు ప్రయత్నించండి. ఆయన 80 నుంచి 90% మొత్తం గాయాల పాలైందండి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆదుకునేది ఎవరు? మా కార్మికులను కాపాడారు. మేము గవర్నమెంట్ కోరుకునేది మేము కొంతమ్మ కోరికలు కోరుకోలేదు. వాళ్ళు మాకు అమలు చేస్తానటువంటి వాగ్దానాలను మేము కోరుకుంటాము. అవి మా ప్రభుత్వంలో యూనియనమో పిఆర్సీలో యూనియన్లు మాకు కావాలని మేము న్యాయమైన కోరికలు కోరుకుంటాము. ప్రైవేటీకరణను రద్దు చేయాలంటున్నాము. 100% ఉన్నటువంటి బస్సులను 55% ప్రైవేటీకరణ చేసి బ్యాటరీ పని తెప్పించారు. మా డ్రైవర్ నిన్నటి నుండి ఆయన మనస్తాపానికి గురయ్యి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడిందండి. దీనికంతటికి కారణము మా డిపో మేనేజర్ ప్రచుర లక్ష్మి గారంటే మమ్మల్ని రోడ్లు ఎక్కించింది.